హాయ్ అండి, ఈరోజు యాపిల్ చెట్లు పెడుతున్నాం. ఈ మొలకలు వచ్చినాయి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడుతున్నాం. ఫస్ట్ పౌడర్ వేసుకొని గ్లాసులలో కింద హోల్ వేసుకున్నా. గ్లాస్కి చిన్నగా హోల్ చేసి దాంట్లో పౌడర్ వేసి చెట్టు పెట్టిన తర్వాత నీళ్ళు పోస్తాం. కొన్నేమో పౌడర్ వేసుకొని చెట్టు పెట్టిన తర్వాతకు ప్లాంట్ పెట్టిన తర్వాతకు నీళ్ళు పోసిన. ఇప్పుడేమో అట్లా కాదు, నీళ్ళు కింది దాకా పడతలేవనేసి పౌడర్ వేసి నీళ్ళు పోసిన తర్వాతకు చెట్టు పెడుతున్నాను ఇప్పుడు. ఇట్లా ప్లేట్లో పెట్టేసాను అన్నీ. ఇవి ఇంట్లోనే ఉంచుతా, ఎందుకంటే మేము ఊరికి వెళ్తున్నాం. ఇంట్లోనే ఉంచి ఫస్ట్కి ఒక వారం రోజులైనా 4 రోజులైనా ఇంట్లోనే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పెంచిన తర్వాత బయట పెడతా. చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఊరికి పోయిళ్ళు, అందుకే వీడియో చెప్పేటందుకు ఎవరు లేరు, నేనే చెప్తున్నాను కదా. ఈరోజు ఈ సెల్ఫ్లు మొత్తం ప్లాస్టింగ్ చేసారు. మాస్టర్ బెడ్రూమ్లో, బావ రూమ్లో, మా రూమ్లో ఇంకా స్టార్ట్ అయ్యేలే సెల్ఫ్లు అయితే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇదిగో ప్లాస్టిక్. చీకటి అయింది, ఇప్పుడు టైం 6:30 అవుతుంది, అందుకనే ఇంకా చీకటి కనబడుతుంది. ఇది ప్లాస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిన్ననే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సెల్ఫ్లు అయిపోయినాయి, అండ్ కిచెన్లో కూడా సెల్ఫ్లు అయిపోయినాయి. ఇది నిన్ననే అయిపోయినాయి ఇవన్నీ. నిన్న వీడియో తీయలేదు, అందుకే చెప్పలేదు. ఇవన్నీ కిచెన్లో సెల్ఫ్లు.
ఇక్కడ ఇలా ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది. ఇది సింక్, పొయ్యి ప్లేస్ ఇదంతా. ఇందులో కూడా ఇగో ఇక్కడ ప్లాస్టిక్ అక్కడ దాకా వేసారు. ఇంతే ఈరోజు వీడియో అయితే. ఇంకా దాంట్లో అయితే ఆ రూమ్లో అయితే ఇంకా స్టాళ్ళకి రాలేదు. ఇంతే ఈరోజు వీడియో. పిల్లలు ఊరికి వెళ్ళిపోయారు, 2 పిల్లలు వెళ్ళిపోయారు. మా అత్తమ్మతోటి, అత్తమ్మ 2 పిల్లలు, చిన్నామ ఉన్నది, పెద్దమ్మ వెళ్ళిపోయింది. 2 చిన్నోడు పెద్దవారు 2 వెళ్ళిపోయారు. వాళ్ళు 4, అత్తమ్మ, పెద్ద బిడ్డ, పెద్దోడు, చిన్నోడు 4 వెళ్ళిపోయారు. ఒక చిన్నమ్మ నాకు తోడు ఉన్నది. మేము కూడా రేపు హైదరాబాద్ పోదాం అనుకుంటున్నాం. మా ఆయనకు కొంచెం పని ఉంది హైదరాబాద్, అక్కడికి వెళ్ళి నేను కూడా వెళ్ళి అటు నుంచి అంటే మేము కూడా కొత్తగూడెం వెళ్ళిపోతాం మా చిన్నోళ్ళ దగ్గరికి. వెళ్ళి ఒక వారం రోజులు ఉండి, లేకపోతే 1-2 రోజులు ఉండి వచ్చేస్తాం. బాయ్. పైన అయితే నీళ్ళు పట్టడానికి వచ్చిన, ఆల్రెడీ బోర్ వేసి. చిన్న బిడ్డ వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది, వాటర్ పడుతుంది. నేను అంతలో పైన వీడియో తీసుకొని వచ్చేస్తాను.